అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసాన్ని ఏర్పరచుకుంటున్నారు. నేలపాడు వెలగపూడి మధ్యలో ఉన్నటువంటి E6 రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటే దాని పక్కలోనే కొత్తవీడు దూరంలోనే మంత్రి నారాయణ గారి నివాసం అయితే ఉంది. దాదాపు ఎకరం స్థలంలో నివాసం అయితే నిర్మాణ పనులు అయితే జరుగుతుంది. దాదాపు 4 ఫ్లోర్లలో ఈ యొక్క బిల్డింగ్ పనులు అయితే జరుగుతుంది. మనం విజువల్ అయితే చూసుకోవచ్చు. గతంలో నారాయణ గారు అనగానే నెల్లూరులో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా అని చెప్పి అనుకున్న వాళ్ళు రాజధాని ప్రాంతంలోనే ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఈ పక్కన చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటుంది, మరో పక్కన దాని పక్కనే కొత్తవీడు దూరంలో అంటే పక్కన దాదాపు ఒక 100 మీటర్ల దూరంలోనే నారాయణ గారి నివాసం ఉంటుంది. 4 ఫ్లోర్లకు సంబంధించి నివాసాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఈ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటుగా నారాయణ గారి నివాసాలు ఏర్పరచుకుంటే రాజధాని రైతులు కూడా ఒక భరోసా అయితే ఉంటుంది. రాజధానిలో అభివృద్ధి జరుగుతుంది, ఈ ప్రాంతం అంతా కూడా ఉంటుంది. రాజధాని ఏ ప్రభుత్వాలు మారినా ఇంకెక్కడికి పోదు. ఇక్కడ నుంచే వీరు పరిపాలన చేస్తారు కనుక ఇక్కడ నుంచి నివాసాలు ఏర్పరచుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలకు ఒక భరోసా అయితే వస్తుంది. దాంతోపాటుగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి, నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీని పక్కనే ఉన్నటువంటి E6 రోడ్ అయితే ఉంది. ఇది E6 రోడ్డు. ఈ వెనకమాలగుండి చూస్తే హైకోర్టు భవనాలు ఉన్నాయి. హైకోర్టు భవనాలు దాని పక్కనే ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో చూస్తుంటే హైకోర్టు న్యాయమూర్తుల భవనాలు అయితే ఉన్నాయి. న్యాయమూర్తుల భవనాలతో పక్కనే కొత్తపేట దూరంలోనే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నివాసం. ఇది పక్కనే ఈ E6 రోడ్డు స్ట్రైట్గా ఇలా వెళ్తే వెలగపూడి సచివాలయాలు. ఈ వెలగపూడి సచివాలయానికి హైకోర్టుకి మధ్యలో ఉన్నటువంటి మనం ఉన్నటువంటి ప్రాంతమే ఈ నారాయణ గారి నివాసం అని చెప్పాలి. ఈ నారాయణ గారి నివాసం మరికొద్ది రోజుల్లోనే ఈ నివాసం అంతా కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరొక 6-7 నెలల్లో నిర్మాణ పనులు అయితే పూర్తవుతాయి. ఇక్కడ నుంచే నారాయణ గారు ఇక్కడ నుంచి తన కుటుంబాన్ని ఇక్కడ నుంచి తీసుకొస్తారు. ఇక్కడ నుంచి కూడా అమరావతి ప్రాంతంలో పరిపాలన చేసే విధంగా ఆయనకి ఈ గతంలో నారాయణకి సొంత ఇల్లు ఉందని చెప్పిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇది ఒక చెంపపెట్టని చెప్పాలి. మరికొద్ది రోజుల్లోనే ఒక పక్కన మంత్రి నారాయణ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నివాసాలు పూర్తయి ఇక్కడి నుంచి వారి కుటుంబాలు ఇక్కడికి వస్తారని చెప్పడానికి కూడా ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. రాబోయే రోజుల్లోనే త్వరలోనే గృహప్రవేశాలు ఉంటాయని చెప్పి కూడా అధికార వర్గాలు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, నేలపాడు మంత్రి నారాయణ నివాసం దగ్గర నుంచి.